హాయ్ దిస్ ఈజ్ వంశీ దండే వెల్కమ్ టు గ్రాఫిక్స్ విద్య. మనం ఈరోజు గ్రాఫిక్ డిజైనింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. గ్రాఫిక్ డిజైనింగ్లో మనం నేర్పించే టూల్స్ వచ్చేసరికి ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఇన్డిజైన్ అండ్ కొరల్డ్రా. తీసుకున్న టెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చే లీడింగ్, ఇక్కడికి వచ్చేసరికి ట్రాకింగ్ అంటారు. దీన్ని ఆటో పెడుతున్నా, దీన్ని జీరో పెడుతున్నా. నార్మల్గా కావాలంటే తీసుకొని ఓకే చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఫాంట్ ఈ ఫాంట్ తీసుకున్నా, అలెక్స్ బ్రష్ తీసుకున్నా. ఇక్కడ మనకి ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయా? లేదండి. రెగ్యులర్, ఇటాలిక్ ఉన్నాయా? లేదు. క్లయింట్ ఏమంటాడు, అలెక్స్ బ్రష్ బాగుంది, దీనికి కొద్దిగా నాకు బోల్డ్ కావాలంటాడు. బోల్డ్ ఎలా తీసుకొని వస్తాం? అలాంటి సందర్భాల్లోనే ఫాక్సిక్ బోల్డ్ ఉండిద్ది. ముందే వచ్చిందా? ఇన్ కేస్ ఇక్కడ బోల్డ్స్ లేకపోయినా ఫాక్సిక్ బోల్డ్ తీసుకోవచ్చు. ఇటాలిక్ లేకపోయినా ఫాక్సిక్ ఇటాలిక్ తీసుకోవచ్చు. ఇవన్నీ స్మాల్ లెటర్స్ ఉన్నాయా, బిగ్ లెటర్స్ ఉన్నాయా? ఓకే, ఫస్ట్ ఇది మాత్రమే క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని స్మాల్. మరి ఇప్పుడు ఇవన్నీ ఏమయ్యాయి? క్యాప్స్ అయ్యాయి. స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్కి రావాలి అంటే ఇది షార్ట్ కట్, కంట్రోల్ షిఫ్ట్ కే రాసుకోండి. ఇది కూడా రాసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్. ఓకే, సపోజ్ ఎక్కడ ఉండాలి? దాన్నే సబ్స్క్రిప్ట్ అంటారు. టీహెచ్ ఎక్కడ ఉండాలి? సూపర్ స్క్రిప్ట్. అందుకే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ప్లస్, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్. వీటి మొత్తానికి అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ అండర్లైన్ తీసుకోవచ్చు. దీనికి పైన గీత కావాలంటే స్ట్రైక్ త్రూ చేసుకోవచ్చు. ఇన్కేస్ అది మిస్టేక్ ఉంది, దాన్ని స్ట్రైక్ చేయాలి, డిలీట్ చేయకూడదు, బట్ స్ట్రైక్ చేయాలి. అలాంటప్పుడు ఇలాంటిది వాడతాం మనం. ఓకే, దీన్ని క్యారెక్టర్ ప్రీసెట్స్ అంటారు. మరి పారాగ్రాఫ్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ కంటెంటే తీసుకుందాం, ఆన్కాలజీ, ఇది టైటిల్. డూప్లికేట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి? ఆల్ట్ డ్రాగ్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ జే, ఆన్కాలజీ. మరి క్లిక్ చేశాను, ఇక్కడ కాపీ చేశాను, కంట్రోల్ సి, ఇక్కడ పేస్ట్ చేశాను. పర్ఫెక్ట్గా వచ్చిందా? అంటే ఒక దానికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది మనం ఏది ఇవ్వలేదు. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ అనేది మనం ఏది ఇవ్వలేదు. సపోజ్ ఇక్కడికి వచ్చారనుకోండి, దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ తెలుసు, మనకి ఎండింగ్ పాయింట్ తెలుసు ఇక్కడ ఉందని. మరి ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఇక్కడికి ఎక్కడికో వచ్చింది అంటే దీన్ని బ్రేక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ అని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఎన్ని ఎంటర్లు బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మనకి పారాగ్రాఫ్ ఏర్పడిద్ది, చాలా టైం పట్టింది. కరెక్టా కాదా? మరి కాబట్టి ఈ ప్రాసెస్ తప్పు. అంటే ఎప్పుడైనా సరే ఆర్టిస్టిక్ టెక్స్ట్ ఉన్నప్పుడు మాత్రమే క్లిక్ చేస్తావు. 1 లైన్ ఆర్ 2 లైన్స్ ఉన్నది మాత్రమే ఇక్కడ టైప్ చేస్తావు. ఓకే, ఇక్కడ తీసుకొని హారిజాంటల్ టైప్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేసావు అనుకో, కాపీ పేస్ట్, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ తీసుకొని 14 తీసుకో, రెగ్యులర్ తీసుకో, 12 తీసుకో. ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ గీయాలి. ఏం లేదండి, జస్ట్ టెక్స్ట్ తీసుకొని ఇలా డ్రాగ్ చేస్తే టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది. టెక్స్ట్కి మనం లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లేయర్ జనరేట్ అయింది. ఓకే, మరి టెక్స్ట్ తీసుకున్నాను, సెలెక్ట్ ఆల్ చేశాను, పెట్టుకో, ఇక్కడ సెలెక్ట్ చేసుకో, టెక్స్ట్ లేయర్ క్లిక్ చేశాను, ఇంకా బాక్స్ ఉంది. ఈ బాక్స్ని ఇలా మనం డ్రాగ్ చేసుకోవచ్చు, ఈ బాక్స్ని కూడా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగింగ్ అంతే. ఇలా టెక్స్ట్ లేయర్లో యాక్టివ్లో ఉన్నప్పుడే ఇది వర్క్ అయ్యింది మనకి. ఓకే, ఇలా తీసుకుంటున్నాను అండ్ సెలెక్ట్ చేసుకున్నాను. పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకున్నాను టెక్స్ట్ని, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడడానికి ఎలా ఉంది? చాలా ఆడ్గా ఉంది రైట్ సైడ్.
చూడండి ఇన్ ఆర్డర్గా ఉందన్నమాట. కదా ఒక ప్రాపర్ లేదు ఇక్కడ చూసారా? ఇక్కడ గ్యాప్లు, ఇక్కడ గ్యాప్లు, ఇక్కడ గ్యాప్లు. దాన్నే జస్టిఫికేషన్ అంటారు. లెఫ్ట్ జస్టిఫికేషన్, సెంటర్ జస్టిఫికేషన్, రైట్ జస్టిఫికేషన్. నేను లెఫ్ట్ జస్టిఫికేషన్ చేసుకుంటే నాకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 చాలా నీట్‌గా ఉంది. అండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసరికి సెంటర్, రైట్, లెఫ్ట్ అన్నాను. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి లాస్ట్ లైన్ కూడా నాకు ఫిట్ అవ్వాలంటే ఫుల్లీ జస్టిఫై అని పెట్టాను. మనకి ఫుల్లీ జస్టిఫై అవసరం లేదు. అందుకే లెఫ్ట్ జస్టిఫికేషన్‌తో వదిలేసాను. ఓకే. అండ్ టెక్స్ట్ మీరు ఇన్ కేస్ ఆల్టర్‌నేట్‌గా మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతూ వచ్చిద్ది. చూసుకోండి. అండ్ ఇది టెక్స్ట్ టూల్, హారిజాంటల్ టైప్ టూల్. ఇవి పారాగ్రాఫ్ సెట్టింగ్స్. సపోజ్ ఇక్కడ నుంచి ఇండెంట్స్ ఉంటాయండి. ఇండెంట్స్ అంటే మనం తీసుకున్న కర్సర్ దగ్గర నుంచి ఎన్ని పాయింట్స్ నీకు రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి మూవబుల్ అవ్వాలి. ఇది టెక్స్ట్ లేయర్ తీసుకున్న బేస్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి 25 పాయింట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 25 పాయింట్స్‌లో మూవ్ అయింది. దీన్ని ఇండెంట్స్ అంటారు. లెఫ్ట్ ఇండెంట్ అండ్ రైట్ ఇండెంట్ అంటారు. లెఫ్ట్ ఇండెంట్ అండ్ రైట్ ఇండెంట్ మార్జిన్. మరి ఇక్కడికొచ్చేసరికి మీరు 25 తీసుకోండి. ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి ఎంత వరకు ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా! ఇది ఫస్ట్ లైన్ అనేది మూవ్ అయింది. ఓకే. ఓన్లీ ఫస్ట్ లైన్ వరకు మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసరికి జస్ట్ పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ ఇచ్చాము. బట్ ఇది చాలా డబుల్ పారాగ్రాఫ్ అయింది. ఇక్కడికొచ్చేసరికి ఒక 10 పారాగ్రాఫ్స్ ఇచ్చేయండి. అంటే 10 ఇస్తే మనం ఎప్పుడైనా పారాగ్రాఫ్ ఇవ్వాల్సింది ఇది. ఇది కూడా ఇవ్వచ్చు మనం. ఓకే. ఇది యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, ఇది యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. మనకు ఆఫ్టర్ పారాగ్రాఫ్ కావాలి కాబట్టి జస్ట్ 10 ఎంఎం గ్యాప్ ఇచ్చాము అంతే. లాస్ట్ 2 అర్థం కాలేదు. ఇది బిఫోర్ పారాగ్రాఫ్ భయ్యా. ఓకే. బిఫోర్ పారాగ్రాఫ్ అన్నా మనం 25 ఇస్తే ఆటోమేటిక్‌గా బిఫోర్. దీని బిఫోర్ పారాగ్రాఫ్ వచ్చింది. దీనికి బిఫోర్. ఓకే. ఈ కర్సర్‌కి బిఫోర్ అంటే ముందు ఇదే గదా! అవును. ఆ! దీన్ని 0 పెట్టుకున్నా మనం ఇక్కడికొచ్చేసరికి మనం 35 ఇచ్చినా ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే దీని తర్వాత నుంచి తీసుకునేదది. ఓకే. 2 ఈక్వలే. 2 సిమిలరే. ఓకే. దీని తర్వాత నుంచి తీసుకునేదాన్ని ఆఫ్టర్ అనిద్ది. దీని ముందు నుంచి తీసుకునేదాన్ని బిఫోర్ అనిద్ది. అంతే తేడా. ఓకే. మాక్స్ మనం 5 పాయింట్స్ గాని, 10 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టం మనం. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే. ఇండెంట్స్ కూడా 0 చేసేస్తున్నాను. 0, 0 ఇండెంట్స్. ఓకే. ఇది పారాగ్రాఫ్ యొక్క లేఅవుట్స్. మరి ఇక్కడికొచ్చేసరికి ఆన్కాలజీ అనేది ఇట్లా రాసాం కదా! అలాగే వర్టికల్ టైప్ టూల్‌లో కావాలి అంటే ఆన్కాలజీ అనే టెక్స్ట్ ఇలా వర్టికల్‌లో వచ్చింది. అవుతుందా? అర్థమైంది. అది మెయిన్ థింగ్ అన్నమాట. వన్ సెకండ్. హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్ అండ్ వర్టికల్ టైప్ మాస్క్ టూల్. మాస్క్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు. మాస్క్ అంటే ఏంటి? మన మొఖానికి మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాం కదా ఇప్పుడు. ఎంతవరకు కవర్ చేసిద్దో, ఎంతవరకు నెసెసిటీయో అంతవరకే మాస్క్ పెట్టుకుంటాం. మిగతా పార్ట్ అంతా అన్నెసెసరీ పార్ట్ కింద వదిలేస్తాము. ఓకే. అలాగే ఇక్కడ నాకు తెలిసిన ఇమేజ్ ఏదైనా తీసుకుంటున్నాను. టెక్స్ట్ లేయర్ తీసుకున్నాను. ఎప్పుడు క్లిక్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్‌గా కర్సర్ దగ్గర ఆటోమేటిక్‌గా రెడ్ అయిపోద్ది మొత్తం. డాక్యుమెంట్ అంతా రెడ్ అయిద్ది. కర్సర్ ఒకటే యాక్టివ్‌లో ఉండిద్ది. జస్ట్ తీసుకొని కర్సర్‌ని ఒక 500 పాయింట్స్ కర్సర్ ఇచ్చాను. లేదు 500 పాయింట్ కర్సర్ కాకుండా నేను ఒక 300 పాయింట్ కర్సర్ ఇచ్చాను. ఇక్కడ జస్ట్ వీఎస్ అని రాస్తున్నాను. కొద్ది రాసి దీన్ని మూవ్ చేసుకొని ఇట్లా మూవ్ టూల్ రాగానే ఇక్కడ మూవ్ చేస్తున్నాను. దీనికి సెలెక్ట్ చేసుకొని కొంత బోల్డ్ ఫాంట్స్ ఇస్తున్నాను. మన టెక్స్ట్‌లో ఏం కనిపిస్తుంది? విఎస్ వీఎస్ అనే టెక్స్ట్‌లో ఏం కనిపిస్తుంది? ఫేస్ స్కిన్. కనపడట్లేదా? ఓకే. ఫేస్ కనిపిస్తుంది. అట్లా ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని బోల్డ్, ఇటాలిక్స్ అన్నీ ఇచ్చేసి మూవ్ టూల్ చేసి ఎక్కడ ఏ పొజిషన్ కావాలో పెట్టుకొని మూవ్ టూల్ తీసుకొని జస్ట్ చేయగానే సెలక్షన్ వచ్చిద్ది. దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఎప్పుడు ఓకే చేస్తాం అప్పుడు సెలక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని కంట్రోల్ సి కాపీ అని చేయొచ్చు. దాన్ని కంట్రోల్ వి పేస్ట్ అని కూడా చేయొచ్చు. లేదా మూవ్ టూల్ తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఇక్కడైనా చేసుకోవచ్చు. సేమ్ అదే ప్లేస్‌లో అవ్వాలి అంటే కంట్రోల్ జే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు.
ఇలా మనం చేసుకోవచ్చు. దీన్నే టెక్స్ట్ టూల్ అంటారు. ఇదే దాన్ని హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ అంటే హారిజంటల్గా వచ్చింది, అంతే తేడా. ఓకేనా? విఎస్ అని ఇలా వచ్చింది. ఓకే, మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఓకే కదా? ఓకే. చూడడానికి చిన్న సెషనే, 4 టూల్సే, కానీ చాలా పెద్ద సెషన్. ఓకే, టేక్ ఏ న్యూ డాక్యుమెంట్. ఇది చెప్పాను రెక్టాంగిల్ టూల్. లేదన్న, ఇది అయిపోలేదు. రెక్టాంగిల్, ఇక్కడున్న రెక్టాంగిల్కి ఇక్కడున్న రెక్టాంగిల్కి తేడా ఏంటి? జస్ట్ ఇక్కడున్న రెక్టాంగిల్ వేరు, ఇక్కడున్న రెక్టాంగిల్ వచ్చేసరికి మనకి 2 ఉంటాయి. ఇక్కడ షేప్ పెట్టాం కాబట్టి డైరెక్ట్ షేప్ ఫిల్ అయిపోయింది. అలాగే పాత్ పెట్టామనుకో, పాత్ అంటే ఓన్లీ స్ట్రోక్ మాత్రం వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడున్న రెక్టాంగిల్కి ఇక్కడున్న రెక్టాంగిల్కి ఏం తేడా అయ్యా? దీనికి సెలెక్షన్, దీన్ని మోడిఫికేషన్ చేసుకోగలుగుతామా? లేదు. ఓకే, దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతామా? లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క పాత్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పాత్ సెలెక్షన్ టూల్ కాబట్టి ఒక్కొక్క పాత్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన స్టైల్స్లో మూవ్ చేసుకోవచ్చు. కరెక్టా కాదా? దీన్ని సెలెక్ట్ చేసుకొని పాత్ సెలెక్షన్ టూల్తో దీన్ని సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి రౌండెడ్ కార్నర్స్ కావాలంటే రౌండెడ్ కార్నర్స్ ఇచ్చుకోవచ్చు, 20 కావాలంటే 20 ఇచ్చుకోవచ్చు, కలర్స్ కావాలంటే కలర్స్ అప్లై చేసుకోవచ్చు. బెటర్గా ఉందా లేదా? ఇక్కడ ఓన్లీ సెలెక్షన్, పిక్సెల్స్ బ్రేకింగ్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ పాత్, కొద్ది జూమ్ చేస్తున్నా క్వాలిటీ మిస్ అవ్వదు. చూసావా? మిస్ అవుతుందా? భయ్యా ఉన్నావా? వినిపిస్తుంది. ఓకే అనుకుంటాను. యా, కాబట్టి ఈ పాత్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం, ఈ సెలక్షన్లో అడ్జస్ట్ చేసుకోలేము. రౌండెడ్ కార్నర్ కావాలంటే నా దగ్గర కూడా ఇక్కడ రౌండెడ్ కార్నర్ టూల్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని 20 పిక్సెల్స్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదా 30 కావాలంటే 30 చేసుకోవచ్చు, 15 కావాలంటే 15 చేసుకోవచ్చు. అది ఈ పాత్ ఇక్కడ మనము ఇది ఫిల్ కాబట్టి డైరెక్ట్ ఫిల్ అయింది. ఇది పాత్ కాబట్టి పాత్ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ఎంటర్. ఎంటర్లు చెప్పాగా పాత్ సెలెక్షన్ వచ్చింది. ఓకే సార్, ఈ పాత్ సెలెక్షన్ ఎందుకు సార్? ఆల్రెడీ నాకు ఇక్కడ డైరెక్ట్ షేప్ ఉంది కదా, షేప్ తీసుకుంటా అంటే అది చాలా బెటర్. షేపే తీసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉండిద్ది. షేప్తో ఫిల్ అయిపోయింది కదా హ్యాపీగా. మళ్ళీ డబల్ వర్క్ ఉండదు కదా, సెలెక్ట్ చేసుకుంటావు, కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకుంటావు, నీకు కావాల్సిన కలర్ ప్లేస్ చేసుకుంటావు, అలాగే దానికి ఏమైనా పాయింట్స్ కావాలంటే పాయింట్స్ యాడ్ చేస్తావు, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది. ఓకే, కాబట్టి ఎప్పుడైనా సరే దీ షేప్స్, అందుకే దీన్ని షేప్స్ అన్నారు. కంపల్సరీ షేప్లో ఉంచుకోవాలి, షేప్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి నాకు ఓన్లీ పాతే కావాలన్నప్పుడు పాతే తీసుకుంటాను, ఓన్లీ పాత్సే వస్తాయి. అలాగే లైన్ కావాలంటే ఎలా అంటే అలా లైన్ వస్తూ ఉంటుంది. స్ట్రైట్గా కావాలంటే లైన్ ఏం చేయాలి? షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా అవుతుంది లైన్. కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలెక్షన్ అండ్ న్యూ లేయర్. కస్టమ్ షేప్స్, ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్ షేప్స్ చాలా ఉంటాయి. యా, ఇది పాత్ కాబట్టి పాత్ లెక్కన ఉంది. అదే షేప్ అంటే షేప్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ ఫామ్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్. ఇవి మనకు కావాల్సిన థింగ్స్ అన్నమాట. జూమ్ అంటే జూమ్ అయితే, జూమ్ అవుట్ అయితే జూమ్ అవుట్ అయితే, కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్, కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 1 100% పిక్సెల్స్. రాసుకుంటే రాసుకుంటారు నాకు తెలిసి. రాసావు కదా? జస్ట్ ఒకసారి చూపిస్తా. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 1 టు ఫిట్ 100% ప్రింట్ విజిబుల్. కంట్రోల్ టీ అనేసి ఆల్ట్ ఒక్కటి పట్టుకుంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఈజీగా. బేసిక్గా ఓల్డ్ వర్షన్స్లో షిఫ్ట్ అండ్ ఆల్ట్, న్యూ వర్షన్స్లో కంట్రోల్ టీ అనేసి ఆల్ట్ ఒకటే పట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ అయింది. కంట్రోల్ టీ పట్టుకోదు, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటాం. ఓల్డ్ వర్షన్స్ 20, 21, 22 వర్షన్స్లో ఓన్లీ ఆల్ట్ ఒకటే పట్టుకుంటే ట్రాన్స్ఫార్మ్ అయింది. ఓకే,
జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఈ కామన్. ఇది వచ్చేసరికి ఏంటి, జూమ్లో ఉన్నప్పుడు హ్యాండ్ టూల్ కావాలంటే హ్యాండ్ టూల్ మూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి రొటేట్ అంటే టోటల్ డాక్యుమెంట్ని రొటేట్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ రొటేట్ చేస్తున్నప్పుడు దాని యొక్క రొటేట్ యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలంటే 0 పెట్టుకుంటాం. ఇది క్లియర్ కదా ఇవి. థ్యాంక్ యూ. అండ్ రేపు కూడా 7 o'clock ఉండిద్ది.